ఇప్పుడు రూల్ 6 ఏంటంటే అంటిల్ అన్లెస్ ఇఫ్ వెదర్ దట్ వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్స్లో వస్తూ ఉంటాయి, ఎర్రర్ డిటెక్షన్లో వస్తూ ఉంటాయి. సో హౌ వీ నీడ్ టు సాల్వ్. సో ఫస్ట్ అంటిల్ అంటే ఏంటి? అంటిల్ అంటే అది టైం గురించి చెప్తుంది. అన్లెస్ అంటే ఏంటి? కండిషన్ గురించి చెప్తుంది. ఇఫ్ దగ్గర మనకు రెండు వస్తాయి, ఒకటే కండిషన్ గురించి వస్తుంది, ఒకటే డౌట్ గురించి వస్తుంది. వెదర్ అన్న డౌట్ గురించి వస్తుంది. ఇఫ్ వెదర్ ఎప్పుడు కలిసి రావు, ఇఫ్ విల్ ఎప్పుడు కలిసి రావు. ఇఫ్ విల్ ఎప్పుడు కలిసి రావు? కండిషన్ అప్పుడు ఇఫ్ విల్ కలిసి రావు, డౌట్ అప్పుడు కలిసి వస్తాయి. ఓకే, దట్ అంటే సర్టెనిటీ, నిజం పలికినప్పుడు మాత్రమే దట్ అనే పదం మనకు వస్తుంది. నిజం చెప్పాలి అప్పుడు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఐ విల్ వెయిట్ అన్లెస్ అంటిల్ హీ కమ్ అంటే ఒక వ్యక్తి వచ్చేంత వరకు, ఒక వ్యక్తి వచ్చాకే అతను వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అన్నాడు. సో ఇక్కడ అన్లెస్ అంటే ఏంటిది? కండిషను. ఇక్కడ అంటిల్ అంటే ఏంటిది? టైము. సో అంటిల్ అనేది టైం గురించి చెప్తుంది కాబట్టి వెయిట్ చేస్తాను అంటాం ఏంటిది? టైం కాబట్టి అంటిల్ మనం టిక్ చేస్తాం. వెయిట్ అంటే ఏంటి? వేచి ఉండటం. ఎప్పుడు వేచి ఉండటం? కొంత సమయం కోసం మనం వేచి ఉండటం. సో అది ఎగ్జాంపుల్. ఇక్కడ అంటిల్ వస్తుంది. సో ఇక్కడ చూద్దాం. అన్లెస్ అంటిల్ హీ వర్క్స్ అంటే వాడు పని చేస్తే తప్ప హీ విల్ నాట్ సక్సీడ్. సో తను పని చేస్తే తప్ప సక్సెస్ అవ్వడం. తను కన్ఫామ్గా పని చేయాలి. అంటే ఏంటిది? ఇక్కడ అన్లెస్ అంటే ఏంటిది? కండిషన్. సో ఇది మొత్తం కండిషన్ సెన్స్లో ఉంది. సో వాడు పని చేస్తే తప్ప కండిషన్ పెట్టారు. ఇక్కడ అంటిల్ అంటే ఏంటి? టైం. సో తను ఈ టైంకి పని చేస్తే సక్సీడ్ అవుతాడు అని మనం చెప్పలేం. కాబట్టి అన్లెస్ కండిషన్ వచ్చింది కాబట్టి, సో తను పని చేస్తే తప్ప తను సక్సెస్ అవ్వడు. తను పని చేస్తే తప్ప తను సక్సెస్ అవ్వడు. కాబట్టి కండిషన్ టెన్స్ ఇక్కడ అన్లెస్. సో అన్లెస్ అనేది కూడా మనం ఎలా గుర్తుపడతామంటే, అన్లెస్ వచ్చినప్పుడు ఒక నెగిటివ్ వస్తుంది, ఒక పాజిటివ్ వస్తుంది. ఇదిగో అన్లెస్ హీ వర్క్స్ ఇక్కడ మొత్తం పాజిటివ్ టెన్స్లో ఉంది. హీ విల్ నాట్ అంటే నెగిటివ్ సెన్స్. సో అన్లెస్ వచ్చినప్పుడు ఒక నెగిటివ్ వస్తుంది, ఒక పాజిటివ్ వస్తుంది, లేదా ఒక పాజిటివ్ వస్తుంది, ఒక నెగిటివ్ వస్తుంది. అలా మనం గుర్తుపెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అన్లెస్ ఇఫ్ రెండు కండిషనల్ టెన్సే, కానీ మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం. ఇప్పుడు చూద్దాం. అన్లెస్ ఇఫ్ హీ డజంట్ వర్క్ హీ విల్ నాట్ సక్సీడ్. అన్లెస్ ఇఫ్ హీ డజంట్ వర్క్ హీ విల్ నాట్ సక్సీడ్. సో తన పని చెయ్యకపోతే తను సక్సెస్ అవ్వడం. సో ఇక్కడ ఏంది? ఇక్కడ నెగిటివ్ సెన్స్ వచ్చింది, ఇక్కడ కూడా నెగిటివ్ సెన్స్ వచ్చింది. కాబట్టి అప్పుడు మనం అన్లెస్ తీసుకుంటామా? తీసుకోం. ఇఫ్ మాత్రం తీసుకుంటాం. సో ఇక్కడ ఇఫ్ విల్ వచ్చాయి. మనం ఏం చెప్పుకున్నాం? ఇఫ్ కండిషన్లా వర్క్ అయింది, డౌట్లా వర్క్ అయింది. కండిషన్ అంటే ఏంటి? కండిషన్ పెట్టడం. డౌట్ అంటే ఏంటి? అన్సర్టనిటీ. తను వెళ్తాడో లేదో తెలియదు, తను వస్తాడో లేదో తెలియదు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇఫ్ వస్తే విల్ రాదు. ఎక్కడ రాదు? కండిషన్ టెన్స్లో ఇఫ్ వస్తే విల్ రాదు. సో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ హీ విల్ కమ్ తను వస్తే నేను వెళ్తా. తను వస్తే కండిషన్. ఇక్కడ తను వస్తే అది కండిషను. కాబట్టి ఇఫ్ విల్ కలిసి రావు కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. ఇఫ్ విల్ కలిసి ఎప్పుడు రావు. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా ఇఫ్ వచ్చింది, విల్ వచ్చింది. మరి ఇది రైటా రాంగా? ఐ డోంట్ నో నాకు తెలియదు అంటే ఏంటి? అన్సర్టనిటీ అంటే డౌట్ వచ్చినప్పుడు ఇఫ్ విల్ కలిసి రావచ్చు. ఐ డోంట్ నో ఇఫ్ హీ విల్ కమ్. ఐ డోంట్ నో అని వచ్చింది, అన్సర్టనిటీ నాకు తెలియదు. కాబట్టి ఇఫ్ విల్ ఇక్కడ రైట్ అవుతాయి. సో ఇందాడ ఏమొచ్చింది? ఇఫ్ హీ కమ్ ఐ విల్ గో. సో ఇక్కడ ఏంటది? తను కనుక వస్తే నేను వెళ్తా. తను వస్తే అంటే కండిషన్ పెట్టారు ఇక్కడ. సో తను వస్తేనే నేను వెళ్తాను, కండిషన్ అది. సో అప్పుడు ఇఫ్ విల్ కలిసి రావు. సో ఇది రూల్ నెంబర్ 6 ఐ థాట్. రూల్ 7 చూద్దాం. రూల్ 7 ఏంటి? అవాయిడ్ డబుల్ కంపారేటివ్స్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు గుడ్ ఉంది, గుడ్ బెటర్ బెస్ట్ కదా. గుడ్ బెటర్ బెస్ట్. సో గుడ్ బెటర్ ఒకసారి వాడకూడదు, లేదా బెటర్ బెస్ట్ ఒకసారి వాడకూడదు. సో అది డబుల్ కంపారిటివ్స్ అంటే అవి. సో అండ్ డబుల్ సూపర్లేటివ్స్ అంటే ఏంటిది? హైయెస్ట్, టాలెస్ట్, మోస్ట్, స్మార్టెస్ట్. సో అలాంటివి మనం వాడకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీఈస్ మోర్ వైజర్ ఉంటే మోర్ అంటే ఏంటిది? ఇక్కడ కంపారిటివ్. వైజర్ అన్న కంపారిటివ్. సో ఫస్ట్ వైజ్ చూద్దాం. వైజర్, వైజెస్ట్ ఇది నార్మల్దే, ఇది కంపారిటివ్. వైజెస్ట్ అనేది సూపర్లేటివ్ కదా. సో మోర్ అనేది కూడా
కంపారేటివ్ కంపారేటివ్ కాబట్టి కంపారేటివ్ పక్క పక్కన వచ్చినాయి కాబట్టి ఇది తప్పు అయితే ఉంటే హీఈస్ వైజర్ దాన్ హిస్ బ్రదర్ అని ఉండాలి లేదా హీఈస్ మోర్ వైజ్ దాన్ హిస్ బ్రదర్ అని ఉండాలి. ఓకే, తప్పు. కాబట్టి ఇంకోటి చూద్దాం. ఇక్కడ వచ్చింది చూడు, మోరు బెటర్ రెండు వచ్చినాయి, తప్పు. ఎందుకు? మోర్ అనేది డబుల్ కంపారేటివే, బెటర్ అనేది కూడా డబుల్ కంపారేటివే. మోరు బెటర్ ఎప్పుడు కలిసి రావు, మచ్ బెటర్ వస్తాయి. సచిన్ ఈజ్ డూయింగ్ మచ్ బెటర్ వర్క్ అంటే రైట్ అయ్యేది. మోరు బెటర్ ఎప్పుడు కలిసి రావు. దాని తర్వాత షీ ఈజ్ ద మోస్ట్ స్మార్టెస్ట్, తప్పు. ఎందుకు? మోస్ట్ అనేది సూపర్లేటివ్, మోస్ట్ ఐ థింక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మోస్ట్ అనేది సూపర్లేటివ్, స్మార్టెస్ట్ అనేది కూడా సూపర్లేటివ్. రూల్ ఏంటిది? డబుల్ సూపర్లేటివ్స్ మనకి ఎప్పుడు రావు. ఓకే, కాబట్టి ఇది రాంగ్. ఇది చూద్దాం. షీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద క్లాస్. సో ఒకటే వచ్చింది, ఏంటిది? ఒకటే సూపర్లేటివ్ వచ్చింది కాబట్టి ఇది రైట్. ఒకటే సూపర్లేటివ్ వచ్చింది కాబట్టి ఇది రైట్. సూపర్లేటివ్ అంటే ఏంటంటే థర్డ్ ఫామ్, హయ్యర్, హైయెస్ట్. హై అంటే నార్మల్ది, హయ్యర్ అంటే కంపారేటివ్, హైయెస్ట్ అంటే సూపర్లేటివ్. హైయెస్ట్ అలా వస్తుంది కదా, సో అది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మోరు బెటర్ ఎప్పుడు కలిసి రావు. మోరు బెటర్ కలిసి వచ్చింది కాబట్టి ఇక్కడ తప్పు. మోస్ట్ స్మార్టెస్ట్ రెండు సూపర్లేటివ్స్ ఒక పక్కన ఎప్పుడు రావు. అవాయిడ్ అంటే తీసివేయండి, రావు అని అర్థం. సో మచ్ బెటర్ వస్తాయి, మచ్ బెటర్ ఎప్పుడు పక్క పక్కన వస్తాయి. ఓకే, ఇది రూల్ నెంబర్ 7. ఇప్పుడు రూల్ నెంబర్ 8 ఏంటి అంటే ద వర్డ్స్ కంపారిటివ్లీ, రిలేటివ్లీ అంటే కంపారిటివ్లీ, రిలేటివ్ అనే పదాలు ఏం తీసుకుంటాయి అంటే వాటి పక్కన పాజిటివ్ డిగ్రీ తీసుకుంటాయి. కంపారిటివ్లీ, రిలేటివ్లీ వచ్చినప్పుడు మనం వాటి పక్కన పాజిటివ్ డిగ్రీ మాత్రమే వాడాలి. అసలు పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ఎనీ వర్బ్ ఈస్ కాల్డ్ పాజిటివ్ డిగ్రీ అంటాం. ఏ పదంకైనా ఫస్ట్ ఫామ్. ఇప్పుడు పాజిటివ్ గుడ్ తీసుకున్నాను, గుడ్, బెటర్, బెస్ట్. ఇదేమో ఫస్ట్ది, గుడ్ ఏమో పాజిటివ్ డిగ్రీ అంటారు, బెటర్ ఏమో కంపారిటివ్ డిగ్రీ అంటారు, బెస్ట్ ఏమో సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సో ఇది స్లోకి స్లోవర్, స్లోయెస్ట్. సో ఇలా ఫస్ట్ ఫామ్ని పాజిటివ్ డిగ్రీ అంటాం. ఓకే, ఇప్పుడు ఫాస్ట్ ఉంది, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. పాజిటివ్ ఫామ్ ఏమో ఫాస్ట్. సో అలా. ఇప్పుడు అకార్డింగ్ టు రూల్ చూద్దాం. ద వెదర్ కంపారిటివ్లీ హాటర్ అన్నాడు, కంపారిటివ్లీ వచ్చింది. సో దాని పక్కన ఏమొస్తుంది? పాజిటివ్ డిగ్రీ మాత్రమే రావాలి, అంటే ఫస్ట్ ఫామ్ రావాలి. సో హాట్ అనేది రైట్ ఆన్సర్. ద ట్రైన్ ఈజ్ రిలేటివ్లీ స్లోవరా, ఫస్ట్ ఫామ్ కాబట్టి స్లోవర్ రావాలి. రిలేటివ్లీ, కంపారిటివ్లీ పక్కన ఫస్ట్ ఫామే రావాలి, పాజిటివ్ డిగ్రీ రావాలి. సో ఎర్లియర్ జాబ్ ఆపర్చునిటీస్ వర్ కంపారిటివ్లీ గుడ్డా, బెటరా? కంపారిటివ్లీ వచ్చినప్పుడు ఏ ఫామ్ రావాలని చెప్పుకున్నాం? పాజిటివ్ డిగ్రీ రావాలని చెప్పుకున్నాం. సో గుడ్ ఈజ్ రైట్ ఆన్సర్. గుడ్. ఇది 8th రూల్.